ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మేషరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అదృష్టం, శుభవార్తలు, అవకాశాల వర్షం వీరి యొక్క జీవితంలో ఉంటుంది. ఇకపై ఆడింది ఆటగా, పాడింది పాటగా జీవితం ఉండబోతోంది. అలాగే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల ద్వారా మేషరాశి వారికి జరిగేది ఏంటో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. మేషరాశి వారికి చాలా మందికి ఇప్పటి వరకు సమయం కొంచెం కఠినంగా ఉన్నా ఈ 3 రోజులు అంటే అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మాత్రం మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఇవి సాధారణమైన రోజులు కాదు. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. శుభవార్తలు వర్షంలా పడతాయి. అవకాశాలు ఆటలాగా వస్తాయి. అయితే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కూడా మీ యొక్క జీవితంలో చాలా మహత్తరమైన మార్పులను తీసుకుని వస్తారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకొక కొత్త స్ఫూర్తి, కొత్త ఉత్సాహం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే అక్టోబర్ 28వ తేదీని గమనిస్తే కనుక ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో మార్పు మొదలయ్యే రోజు. మీ జాతకంలో గురుగ్రహం బలమైన స్థితిలోకి వస్తుంది. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, చేసిన కష్టం, ఎదుర్కొన్న నిరుత్సాహం ఇవన్నీ కూడా ఫలితంగా మారే సమయం ఇది. ఈరోజు ఉదయం నుండి మీరు ఏదో ఒక మార్పును గమనిస్తారు. మనస్సు హాయిగా ఉంటుంది. పనులు సజావుగా మొదలవుతాయి. ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. ఇంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే 28వ తేదీ ప్రత్యేకత చూస్తే కనుక మార్పు మొదలవుతుంది. కానీ ఆ మార్పు మీకు తెలియకుండానే మొదలవుతుంది. ఇది కొత్త దశ ప్రారంభం. ఇక మీదట మీ జీవితం పోటీ నుండి పాట వైపు మారుతుంది. అంటే కష్టమైన విషయాలు కూడా సులువుగా మీకు అనిపిస్తాయి. ఇక అక్టోబర్ 29వ తేదీని గమనిస్తే అదృష్టం తెరుచుకునే రోజు. ఈరోజు మీ రాశికి చంద్రుడు, బుధుడు, సూర్యుడు త్రిభావ యోగంలో ఉంటారు. ఈ యోగం వల్ల మేషరాశి వారికి అదృష్టం తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య మీకొక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ లేదా ఆహ్వానం కానీ వస్తుంది. అది చిన్నదైనా ఆ క్షణమే మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే సమయం. ఉదాహరణకి మీరు గతంలో పెట్టిన జాబ్ అప్లికేషన్కి రిప్లై రావచ్చు. ఎవరో మీరు ఊహించని వ్యక్తి ఒకసారి కలుద్దామని మీకు చెప్పొచ్చు. లేదా మీ స్నేహితులు మీకొక అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రోజున అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పేరు కనుక మీ యొక్క జీవితంలో మీకు వినిపిస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో స్నేహం ద్వారా, ప్రేమ ద్వారా, వ్యాపారం లేదా మార్గదర్శకత్వాన్ని మీకిస్తారు. కాని ఒక్క మాటతో, ఒక నిర్ణయంతో మీ యొక్క అదృష్టాన్ని వారు పూర్తిగా మార్చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అక్టోబర్ 30వ తేదీ గమనిస్తే కనుక ఇది శుభవార్తల వర్షం కురిసే రోజు. అత్యంత శుభప్రదమైన రోజు. అక్టోబర్ 30వ తేదీ రాత్రి వరకు మీ యొక్క జీవితంలో కనీసం ఒక శుభవార్త వస్తుంది. దీనికి కారణం గురు ప్లస్ చంద్ర యోగం మరియు సూర్య బుధ యోగం కలిసే సమయం. ఇది విజయ యోగం అని పిలుస్తారు. మీరు ఏదైనా ప్రయత్నిస్తున్నా పరీక్ష కానీ, జాబ్ కానీ, వ్యాపారం కానీ, ప్రేమ కానీ, కుటుంబ నిర్ణయం కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా మారతాయి. ఈ రోజున మీరు ఏం ఫీల్ అవుతారంటే, ఇంత సులభంగా ఎందుకీ పని జరిగిపోయింది అని. ఇది విశ్వం మీకిచ్చినటువంటి రివార్డ్ అనే చెప్పుకోవాలి. అయితే అనే అక్షరం ఎందుకు ముఖ్యమంటే కనుక మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి పేరు రమేష్ కానీ, రాహుల్ కానీ, రాజేష్ కానీ, రేవతి కానీ, రంజిత కానీ, రేఖ కానీ, రాజు కానీ, రవి కానీ ఇటువంటి పేర్లతో ఉన్న వ్యక్తులు ఉండవచ్చు. ఆ వ్యక్తి మీకు శుభ సూచనలు అందజేస్తారు. మీతో ఒక కొత్త ప్రాజెక్టుని మొదలు పెట్టవచ్చు. మీకొక మంచి వార్త చెప్పవచ్చు. లేదా మీ యొక్క జీవితంలో ప్రేరణను నింపవచ్చు. అనే అక్షరం జ్యోతిష్యంగా సూర్యతత్వానికి చెందుతుంది. అంటే ఈ వ్యక్తి మీ యొక్క జీవితంలో వెలుగులను తీసుకుని వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే వ్యక్తి అవుతారు. ఇక ఆర్థిక ఫలితాలు ఈ 3 రోజుల్లో చూస్తే మేషరాశివారు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మార్పునైతే చూస్తారు. పాత బకాయిలు తిరిగి వస్తాయి. ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. ఉద్యోగ మార్పు, ప్రమోషన్ లేదా వ్యాపార డీల్ ఫలితంగా లాభం కూడా వస్తుంది. ఎవరైనా సరే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా పెట్టుబడి లభించటం కానీ లేదా సహాయం లభించటం కానీ జరుగుతుంది. అయితే ఇది కేవలం డబ్బు కాదు, ఆత్మవిశ్వాస సంపద కూడా. ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు చూస్తే ప్రేమ విషయంలో కూడా ఈ 3 రోజులు మేషరాశి వారికి బంగారు సమయం. మీ మనసులో ఎవరైనా ఉంటే కనుక
వారు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. లేదా మీరు వారిని సాహసంగా సంప్రదించే ధైర్యాన్ని పొందుకుంటారు. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రేమ సంబంధంలో ఉంటే కనుక అది ఆత్మ సంబంధమవుతుంది. వారి సపోర్ట్ వల్ల మీరు మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కుటుంబంలో కూడా సౌభ్రాతృత్వం పెరుగుతుంది. పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇక ఆధ్యాత్మిక దృష్టికోణంలో గమనిస్తే ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి దేవుడి అనుగ్రహం బలంగా ఉంటుంది. విశ్వం మీకు చెప్పే సందేశం ఏమిటంటే ఇప్పటివరకు నువ్వు చేసిన కష్టం ఫలించబోతుందని విశ్వం మీకు మంచి సందేశాన్నిస్తుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఏమిటంటే ఉదయం సూర్యోదయం సమయంలో ఓం నమః సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంగళవారం, గురువారం రోజులు ఎరుపు రంగు పువ్వులు భగవంతుడికి సమర్పించండి. సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఈ శుభదినాల ఫలితాలు 10ంతలుగా పెరుగుతాయి. ఇక అవకాశాల వర్షం ఈ 3 రోజుల్లో ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీరు ఎదుర్కొనే అవకాశాలు చిన్నవిగా కనిపించినా కాని పెద్ద ఫలితాలను మీకిస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇచ్చే సూచన భవిష్యత్తుకు ఉద్యోగ మార్గమవుతుంది. ఒక పాత ఫ్రెండ్ కాల్ కొత్త వ్యాపార భాగస్వామ్యమవుతుంది. ఒక సోషల్ మీడియా మెసేజ్ మీ కెరియర్ని మలుపు తిప్పుతుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. విశ్వం మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తుంది. అయితే ఈ 3 రోజులు మీరు ఏం ఫీల్ అవుతారంటే ఇప్పటివరకు మీకు కష్టంగా ఉన్నది కూడా హాయిగా మారిపోతుంది అని. మీ ఆలోచనలు తేలికగా, పనులు సులువుగా, ఫలితాలు తక్షణంగా వస్తున్నాయి. ఇది గురు కటాక్షం వల్ల వచ్చే మార్పు. అదృష్టం మీ వైపు తిరిగింది అంటే ఇకపై మీరు ఆలోచించేది కూడా ఫలితమే అవుతుంది. జీవితం ఆటలా పాటలా మారటమంటే మనం చేసే పనిలో ఆనందాన్ని కనుక్కోవటం. మేషరాశివారు ఈ సమయంలో తమ లైఫ్ మిషన్ని కనుక్కుంటారు. అయితే ఈ రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తే కనుక అది దేవుడి బహుమతిగా భావించండి. అకస్మాత్తుగా పావురం కాని లేదా చిలుక కనిపించటం ఇది శుభ సంకేతం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అనిపించటం కూడా మీకు శుభ సంకేతం. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావటం కూడా శుభ సంకేతం. సాయంత్రం సమయంలో మబ్బులు చిందరవందరగా కదలటం కూడా శుభ సంకేతం. కలలో నీటి ప్రవాహం కాని లేదా దేవాలయ దర్శనం కనిపించినా కాని అది శుభ సంకేతం. ఇవన్నీ కూడా దైవం నీ వెంటే ఉంది అని చెప్పే సంకేతాలు. అయితే అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎరుపు రంగు పువ్వుతో దీపం వెలిగించండి. అక్టోబర్ 29వ తేదీ ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అక్టోబర్ 30వ తేదీ ఒక వ్యక్తికి మిఠాయి కాని లేదా ఆహారం కాని దానం చేయండి. ఈ 3 పద్ధతులు ఈ శుభదినాల ఫలితాలను స్థిరం చేస్తాయి. అయితే ఈ 3 రోజులు ముగిసే సమయానికి మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. కొత్త ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. కొత్త ధైర్యాన్ని మీరు పొందుకుంటారు. కొత్త ఆనందం మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ మార్పు ఒక్కసారిగా జరిగినట్లనిపించినా అది మీ కర్మ ఫలమని గుర్తుంచుకోండి. విశ్వం మీ కష్టం చూసి ఇప్పుడు ఫలితమిస్తుందని మీరు గమనించండి. మేషరాశివారికి ఈ 3 తేదీలు జీవితం తిరిగే రోజులు. ఈ రోజుల్లో ఆరనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీ యొక్క అదృష్ట ద్వారాన్ని తడతారు. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆ అవకాశాన్ని వదలకండి. అది మీ యొక్క భవిష్యత్తును వెలిగించే తలుపులాంటిదవుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.